వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 400 రోజులు అవుతున్నది. అయినప్పటికీ మరి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చిందా లేదా అంటే ప్రశ్నించిన వాళ్ళను అరెస్టు చేయడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమా అనే అంశాలపైన ఇప్పుడు మనతో పాటు మాజీ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ ఉన్నాడు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి సార్, ఈ ప్రభుత్వ తీరు ఏ విధంగా చూడొచ్చు? 1 ఇయర్ పాలన ఎట్లా ఉంది? ఇది ఏం లేదు సార్. కాంగ్రెస్ పవర్లో వచ్చే ముందు 6 గ్యారంటీ ఇచ్చిన మా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు 7 గ్యారంటీ ఇచ్చిన అమలు చేస్తా లేదు. ఈ డైవర్ట్ చేసిన కోసం ఈ డ్రామా ఉంది. ఇది ఏం లేదు, ఏమైతే లేదు. కోర్టులో పోయిన తర్వాత మొత్తం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేసిన కోసం ఈ డ్రామా చేస్తుంది. ఈరోజు కేటీఆర్ను ఏసీబీ ఎంక్వైరీ అది విచారణకు రమ్మని చెప్పడం అనేది జరిగింది. ఈరోజు వెళ్ళారు. సో ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది, అక్కడ ఏం జరగబోతుంది అంటే ఓన్లీ ఈ కార్ రేస్ మాత్రమేనా, లేకుంటే ఫోన్ ట్యాపింగ్, లగ్చర్ల బాధితులు అని చెప్పేసి రకరకాల డ్రగ్స్ అని చెప్పేసి కూడా ఈయన మీద ఆరోపణలు చేయడం జరిగింది ప్రభుత్వం గతంలో. ఇవన్నీ విచారణ జరుగుతుంటుందా? ఈ రోజుతో ఆయనకు నోటీస్ కార్ రేసింగ్లో అప్పుడు పోయిన తర్వాత ఏం మాట్లాడతాయేమో మాకు ఐడియా లేదు. ఏమేమి ఎస్సీపీ డిపార్ట్మెంట్లో ఏం మాట్లాడతా ఏమేమి ఉంది అంటే ఆయన దగ్గర ఇష్యూ ఏముంది పోయి మాట్లాడితే ఏం పర్వాలేదు. ఏమవుతుంది? కేటీఆర్ అంటే 14 years పోరాటం చేసిన అది లీడర్ ఉంది, ఒక చిన్న లీడర్ లేదు. ఆయన ఫేస్ చేస్తా ఏమవుతుంది. ఇంకా మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా బీఆర్ఎస్ నేతలను ఎవరెవరిని టార్గెట్ చేస్తున్నది? ఎవరంటే ఇప్పుడుతో కేటీఆర్ గారికి నోటీస్ ఇచ్చినా ఎవరికి ఇస్తే అంటే పర్వాలేదు, అందరూ పోయి వస్తా, జైల్లో పోతే పంపిస్తా. 1,00,000 మంది పోతే పర్వాలేదు. మళ్ళీ జైలు అంటే మనకు ఇంతకుముందు 14 years కొత్త లేదు మనకు. తప్పకుండా మాకు ఏమంటే జస్టిస్ కావాలి, మా డెవలప్మెంట్ కావాలి, తెలంగాణకు మంచి డెవలప్మెంట్ కావాలి. అది మన డిమాండ్. అంటే ఇప్పుడు శాసనసభలో అల్లు అర్జున్ గురించి 20 నిమిషాలు ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది జరిగింది. సో అంటే ఇక్కడ రాష్ట్రంలో 1 year నుంచి ఎలాంటి సమస్యలు లేవా? ఓన్లీ అల్లు అర్జున్ సమస్య 20 నిమిషాలు మాట్లాడడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి ఉంది? ఇది సీఎం గారు అంటే రివెంజ్ పాలసీలో పనిచేస్తున్నారు. ఈ రివెంజ్ ఉంది ఎవరెవరితో అంటే ఆ టైంలో బీఆర్ఎస్ ఫేవర్ పని చేసిన ఆయన మీద కొంచెం హరాస్మెంట్ చేస్తున్నారు. అదేం లేదు. అక్కడ ఢిల్లీలో చెప్తున్నారు రాజీవ్ గాంధీకి హరాస్మెంట్ చేస్తున్నారు, రాహుల్ గాంధీకి హరాస్మెంట్ చేస్తారంటే ఇక్కడ అంటే బీఆర్ఎస్ పార్టీకి హరాస్మెంట్ చేస్తున్నారు. ఇది మంచి లేదు. ఎవ్రీ 5 yearsలో ఛాన్స్ వస్తుంది. డెఫినెట్గా గవర్నమెంట్ పబ్లిక్ ఇష్టం ఉంది. ఏ గవర్నమెంట్ వస్తే మంచి పర్వాలేదు. ఎవరు వస్తే అంటే డెవలప్ చేస్తే బెటర్. ఓకే, చివరిగా అంటే కేటీఆర్ అరెస్ట్ అయితే రాష్ట్రంలోని బీఆర్ఎస్ శ్రేణుల పరిస్థితి ఏంటి, కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు అరెస్ట్కి ఛాన్స్ లేదు. ఇది కేసుతో అంతా దమ్ లేదు. ఆయన మినిస్టర్ ఉన్నారు, మినిస్టర్ ఆయనకు పవర్స్ ఉంది. పవర్ కోసం కార్ రేసింగ్ చేశారు. అది స్టేట్కి డెవలప్మెంట్ కోసం చేశారు. ఇంతకుముందు ఈ స్టేట్ ఎట్లా ఉంది 2014లో, ఇప్పుడు ఎట్లా ఉంది మీకు పోతే ఒకసారి చూపిస్తే అంటే చాలామంది దుబాయ్తో ముందు పోయినా అంటే హైదరాబాద్, అమెరికాలో ఎట్లా డెవలప్ అయింది హైటెక్ సిటీ అంటే మొత్తం చాలా డెవలప్మెంట్ కోసం పని చేసిన పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేసిన అంటే ఇది ఇష్యూ నడుస్తుంది. ఇది పరిస్థితి. అంటే ఎంతమందిని అరెస్ట్ చేసినా కానీ రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం అనేది తప్పదు అని చెప్పేసి మహమ్మద్ అలీ చెప్పడం జరిగింది. ఏదో ప్రజలను తప్పుతో పట్టించడానికే ఇలాంటి కేసులు, ఇలాంటి అరెస్టులు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.